28 మొదటి వచనం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చని ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమవంతముగా తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. ఆమెను హల్లెలూయా అంటూ ఉంటారు. పిల్లలటువంటి దేవుడు ఉంటారు. ఈ లోకంలో మనుషులందరూ అంటారు కదా, యేసు ప్రభు వారు 3 మేకులు వీక్కోలేకపోయిండు, 3 మేకులు చచ్చుడును, ఒక్కసారి నువ్వు చూడరని చెప్పేసానని దూతలకు ఆజ్ఞాపిస్తే దూతలు ఏం చేశాయంట? శాప చుట్టినట్టు చుట్టేయండి పిల్లలైనటువంటి దేవుని బిడ్డ. భూమి, ఆకాశములు, సముద్రములు, నీళ్లు సమస్తము కూడా ఆయన మాటకు లోపడుతూ ఉన్నవి. కానీ ఈయన అంటూ ఉన్నాడు, సాత్వికుడైనటువంటి దేవుడు, దేన మనసు కలిగినటువంటి దేవుడు, దేనత్వము కలిగినటువంటి దేవుడు, దేన మనసుతో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనేమి చేస్తున్నారో వీరు ఎరగరయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఎవరు అంటే